హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్స్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం బనగానపల్లిలో ఉన్న బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు, రవ్వలకొండ, తాళపత్రాలు భద్రపరిచిన చోటు, చింతమాన మఠం, నేల మఠం దర్శించుకుందాం రండి. హైదరాబాద్, విజయవాడ నుండి బనగానపల్లి చేరుకోవడానికి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మిగతా ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా మీరు నంద్యాల చేరుకోవాలి. నంద్యాల నుండి బనగానపల్లి వెళ్ళడానికి 30 మినిట్స్కి బస్సు వస్తుంది. బనగానపల్లి చేరుకున్నాక మనకి ఇక్కడ ఆటోస్ అందుబాటులో ఉంటాయి. షేర్డ్ ఆటోస్, ఇండివిజువల్ ఆటోస్ కూడా ఉంటాయి. ఇండివిజువల్ ఆటోస్కి అయితే 200 to 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ముందుగా ఆటో వాళ్ళు మనల్ని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు రవ్వలకొండకు తీసుకొస్తారు. మనం ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చుట్టూ బ్రహ్మంగారు రాసిన సూక్తులు బోర్డు మీద రాసి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. ఇక్కడ కౌంటర్ దగ్గర మనకి గుహలోకి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకోండి. ఈ మెట్లు లోతుగా బావిలో ఉన్నట్టుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ అయితే మనం కింద పడిపోతాం. ఈ రాడ్ల సాయంతో మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మెట్ల నుండి కింద దిగగానే ఈ గుహ మనకి చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం దూరం ఒంగుని నడవాల్సి ఉంటుంది. ఈ గుహలో మనకి కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళే దారులు కనిపిస్తాయి. అప్పట్లో బ్రహ్మంగారు ఆ దారుల నుండి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి దర్శించుకునేవారంట. మనకి ఎడమ వైపు మహానందికి వెళ్ళే దారి ఉంది. కుడివైపు చూస్తే కోనేరుకు దారి ఉంది. బ్రహ్మంగారు ఈ కోనేరులో నీరుని తాగేవారని చెప్తారు. ఇక్కడ పక్కనే మనకి శ్రీశైలానికి వెళ్ళడానికి దారి ఉంది. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ యాగంటి క్షేత్రానికి కూడా దారి కనిపిస్తుంది. బ్రహ్మంగారు తాను కాలజ్ఞానం రాసినప్పుడు అచ్చమ్మ గారు తను మొదటిసారి ఇక్కడి నుండే చూశారు. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసిన చోటుని దర్శించుకుందాం రండి. ఆ దర్శనం పూర్తయింది. నేను తిరిగి వెనక్కి వెళ్తున్నాను. బనగానపల్లి ట్రిప్లో అన్నిటికంటే కష్టమైనది ఈ గుహ ఎక్కి దిగడమే. ఇప్పుడు బామ్మగారిని చూడండి, పైకి ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. గుహలోంచి పైకి వచ్చాక మీరు కుడివైపు తిరిగితే ఇక్కడ కొత్తగా కట్టిన ఆలయం కనిపిస్తుంది. దర్శించుకుందాం రండి. ఇక్కడ అందరూ బ్రహ్మంగారిని వీరాయప్ప స్వామి అని పిలుస్తారు. ఈ దేవస్థానం బయట ఇంకా మరమ్మతు పనులు జరుగుతూనే ఉన్నాయి, కానీ లోపల మాత్రం చాలా బాగా నిర్మించారు. ఈ గుడిలో ప్రధానంగా వీరాయప్ప స్వామి వారు, ఉపాలయాల్లో శ్రీ గురు దక్షిణామూర్తి, గాయత్రి మాతలు ఉంటారు. దర్శించుకోండి. వీరాయప్ప స్వామివారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. దర్శించుకోండి. ఇక్కడ పక్కనే మనకి మరో వీరయ్యప్ప స్వామి ఆలయం ఉంది. దర్శించుకోండి. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడే అచ్చమ్మ గారు తన గోవులను కాయమన్నప్పుడు బ్రహ్మంగారు ఇక్కడ తీసుకువచ్చి గిరిగీసి కొండ గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేవారని చెప్తారు. బ్రహ్మంగారు తిరిగి వచ్చే వరకు ఆ గోవులు ఆ గీట్లోనే ఉండేవంట. ఈ బ్రహ్మంగారి విగ్రహాన్ని మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఇక్కడ ఇంకా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. దర్శించుకోండి. అసలు ఈ ఊరికి రవ్వలకొండ అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఒకప్పుడు ఈ ఊరిలో రంగురాళ్ళు దొరికేవట. మనకి ఉంగరాల్లో వేసుకునే రంగురాళ్ళు ఉంటాయి కదా, కెంపు వంటివి, అలాంటి రంగురాళ్ళు ఇక్కడ బాగా దొరికేవంట. అందుకే ఈ ఊరి పేరు రవ్వలకొండ అని పెట్టారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇక్కడ బాగా రంగురాళ్ళు తీసేవారని, ఇక్కడ ఉన్న తొట్టిలో రంగురాళ్ళు కడిగేవారని చెప్పి చెప్తారు.
అప్పుడు వాడిన తొట్టి మనకి ఇక్కడ ఇంకా ఉంది. ఇంతటితో మన రవ్వలకొండ దర్శనాలు పూర్తయ్యాయి. తర్వాత ఆటో వాళ్ళు మనల్ని చింతమాను మఠం తీసుకెళ్తారు. వెళ్దాం పదండి. చింతమాను మఠం అంటే అచ్చమమ్మ గారి ఇల్లు. బ్రహ్మం గారు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టు చెప్తారు. ఇక్కడ దర్శనానికి ₹10 ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకోండి. వెనకాలే బామ్మగారు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. తీసుకోండి. పదండి దర్శనానికి వెళ్దాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాక ఆ తాళపత్రాలని ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినట్టు చెప్తారు. అందుకే దీనికి చింతమాను మఠం అని పేరు వచ్చింది. ఆ చింత చెట్టు దగ్గరే స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ వీరయ్యప్ప స్వామివారి దర్శనం ఇస్తారు. దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకున్నాక మనం ముందుకు వెళ్తే లోపలికి దారి అని మనకి బోర్డు కనిపిస్తుంది. ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. చాలా పాతకాలం నాటి ఇల్లు కదా, మెల్లగా జాగ్రత్తగా వెళ్ళండి. కిందకు వెళ్తే బ్రహ్మంగారి పూర్తి చరిత్ర ఫోటోల రూపంలో ఉంటుంది. చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ నంబర్లు ఇచ్చినట్టు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెళ్ళాలి. లేదంటే మళ్ళీ తిరిగిన చోట తిరుగుతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరికైతే క్లాస్ట్రోఫోబియా ఉంటుందో వాళ్ళు లోపలికి రాకపోవడం బెటర్. ఈ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది. సో వాళ్ళు భయపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మొత్తం చింతమాను మఠంలో బ్రహ్మంగారు ఊయల్లో ఉన్న ఈ బంగారు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే బ్రహ్మంగారి అనేక దశల్లో జరిగిన జీవిత చరిత్ర మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. పక్కనే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. పైన మనకు చూడడానికి బ్రహ్మంగారి 2 విగ్రహాలు ఉంటాయి. చూడండి. ఒకసారి బిల్డింగ్ మీద నుంచి 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. ఈ ఊరిని ఒకసారి చూడండి. ఇంకా చింతమాను మఠంలో నా దర్శనాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఆటో దగ్గరికి వెళ్తాం. ఆటో వాళ్ళు మనల్ని నేలమఠానికి తీసుకెళ్తారు. నేలమఠం అనేది బ్రహ్మంగారి ప్రథమ మఠం. ఇక్కడ బ్రహ్మంగారు 23 సంవత్సరాలు తపస్సు చేసినట్టు చెప్తారు. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మనకి ఉపాలయాలు, బ్రహ్మంగారు ప్రధాన శిష్యుడైన అన్నాజయ్య గారి జీవ సమాధి ఇక్కడే ఉన్నాయి. వెళ్ళి దర్శించుకుందాం పదండి. బ్రహ్మంగారి శిష్యుడు అన్నాజయ్య గారి సమాధి అని చెప్పాను కదా, అది ఇదే. వెళ్ళి దర్శించుకుందాం పదండి.
మనం స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇది స్వామివారి మొదటి పీఠం. అలా మెట్లు దిగి లోపలికి వస్తే ముందుగా మనకి వీరకాళికాంబ సన్నిధి, పక్కనే బ్రహ్మంగారి పాదుకలు దర్శనమిస్తాయి. దర్శించుకోండి. ఈ గుడి మనకి గుహలో ఉన్నట్టు కిందకు ఉంటుంది. దీన్ని చాలా అద్భుతంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ గ్రే కలర్ టైల్స్, గోల్డ్ కలర్ విగ్రహాలు కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సింప్లీ సూపర్. వీరయ్యప్ప స్వామి వారిని దర్శించుకుందాం పదండి. ఇది బ్రహ్మంగారి మూల విగ్రహం. దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు కానీ నేను వెళ్ళిన సమయంలో లాక్ చేసి ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతటితో నా బనగానపల్లి ట్రిప్ పూర్తవుతుంది. ఇక్కడ నుండి మీరు యాగంటి క్షేత్రానికి ముందే ఆటో వాళ్ళతో మాట్లాడుకున్నట్టయితే ఆటో వాళ్ళు మిమ్మల్ని యాగంటి తీసుకెళ్తారు. లేదు తిరిగి వెనక్కి వెళ్ళాలనుకునే వాళ్ళని బనగానపల్లి బస్ స్టాప్లో వదిలేస్తారు. నేను ఈ ట్రిప్లో యాగంటి క్షేత్రాన్ని కూడా కవర్ చేశాను. యాగంటి క్షేత్రం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు కూడా యాగంటి, బనగానపల్లి రెండు ఒకటేసారి ప్లాన్ చేసుకోండి. 2 గుళ్ళు కవర్ చేయొచ్చు. బనగానపల్లి చేరుకున్న వారికి తిరిగి మీ హోమ్ టౌన్కి బస్ లేదా ట్రైన్ ద్వారా చేరుకుంటారు. ఈ ట్రిప్కి సంబంధించిన పూర్తి బడ్జెట్ వివరాలు, మ్యాప్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చెక్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఆలంపూర్ శ్రీ జోగులాంబ శక్తిపీఠం వీడియో వస్తుంది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం టెంపుల్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.